కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. అనుబంధం క్షయం హింసామనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. ముందర శ్లోకంలో రాజస కర్మ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే నిరంతరము ఏదో ఒక ఫలాన్ని అపేక్షించి మాత్రమే పనులు చేసేటువంటి వాళ్ళు, పైగా అహంకారంతో కూడినటువంటి పనిని చేసేటువంటి వాళ్ళు. అంటే మేము ఏకంగా ఇంతంత దానాలు చేసాం, అన్నన్ని గుళ్ళు కట్టించాం, అన్నన్ని ఇవి చేయించాం అని చాలా గర్వంగా అహంకారంతో చెప్పుకునేటువంటి వాళ్ళు రాజస లక్షణము అని చెప్పబడుతుంది. వాళ్ళ ఆ లక్షణంతో ఏ పని చేస్తారో అది రాజస కర్మ అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు తామస కర్మ అంటే ఏంటో చెప్తున్నారు. తాను చేసేటువంటి కర్మకి ముందుగా ఏవేటువంటి ఫలితాలు వస్తాయో, ఎటువంటి దుఃఖాలు వస్తాయో, నాశనం కలుగుతుందో, ఆ బాధని తనకి ఆ సామర్థ్యం ఉందో లేదో, అంటే ఆ బాధని దుఃఖాలని కష్టాలని తట్టుకునే సామర్థ్యం ఉందో లేదో కూడా ఆలోచించకుండా అవివేకంతో పనులని ప్రారంభించేసేటువంటి కర్మలని తామస కర్మ అంటారట. ఎవరైతే తామస కర్మలను అవలంబిస్తారో వాళ్ళు ముందు వెనుక ఏమాత్రం ఆలోచించకుండా పనులు ప్రారంభించేస్తారు. ఆ కర్మల వలన, అంటే ఆ పనుల వలన వచ్చేటువంటి దుఃఖాల గురించి కించిత్ కూడా ఆలోచించడు. వాళ్ళకే కాదు, ఇతరులకు కూడా దానివల్ల బాధ కలుగుతుంది, దాన్ని కూడా ఆలోచించడు. తన శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా చూసుకోడు. తనకి ఆ శక్తి ఉందా లేదా, తను చేయగలడా లేడా అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోడు. ఇంకా అవివేకంతో గుడ్డిగా కర్మలు చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు చేసే కర్మ మహాప్రమాద భూయిష్టమే ఉంటుంది. అంటే మహాప్రమాదం కాబట్టి అది సర్వదా త్యాజ్యమే, అంటే విడిచిపెట్టవలసిందే అవుతుందట. ఇంకా సామాన్యంగా భగవద్విముఖుడై, అంటే భగవంతుడి మీద ఏమాత్రము నమ్మకం లేకుండా స్వార్థ సాధన కోసం చేసేటువంటి, కంటికి కనిపించేటువంటి పనులని, సంపాదన రూపంగా చేసే పనులని రాజస తామస క్రియల కిందే వస్తాయట. ఎలా అంటే వాటిచే తనకు ఆత్మకు కలుగు నష్టం కానీ అతడు ఏమాత్రం ఆలోచించడు. మోహాత్ అని చెప్పడం వలన ఈ రాజస తామస క్రియలన్నింటికీ మూల కారణము అవివేకము, అజ్ఞానము. కనుక మొట్టమొదట వివేకాన్ని సంపాదించి అవివేకాన్ని విడిచిపెట్టి రాజస తామసాది వృత్తులన్నింటినీ విడిచిపెట్టి జీవితాన్ని సంస్కరించుకోవాలి అని చెప్తున్నారు. అయితే ఈ తామస ప్రవృత్తికి కారణం ఏమిటి అంటే, తామస ప్రవృత్తికి కారణం ముఖ్యంగా అవివేకం. వివేకం లేకపోవడం. వాళ్ళంతటి వాళ్ళకి తెలియదు, ఎవరైనా చెప్పినా అర్థం చేసుకోరు. అటువంటి వాళ్ళకి ఈ తామస కర్మల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. కనుక తామస కర్మల నుంచి దూరంగా ఉండాలి. జై గురుదత్త.